తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భారత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమితి కోసం నాడు టీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. తదనంతరం పరిస్థితుల అనుగుణంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగిత పెరిగిందని, ప్రధాని అంబానీల కొరకే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాలును సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల బలోపేతంతోనే పనిచేస్తుందని, ఈ సందర్భంగా కార్యకర్తల కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని ఆయన అన్నారు. కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, భారత నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ప్రజలకు చేదోడు వాదుడుగా ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల పుట్టేది దుబ్బల వద్దని. మేము మొగల పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి, దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, మైక్ పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా క్యా కడితే భాషణ కడితే కథం భాషణకి సేవా తుమారు పాస్ కుछ भी नहीं है. రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? సాలకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు, 2 కరోడ్. నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు, పంచినావు 1 రూపాయి అన్నా? నీ అదాని, నీ అంబానీ, నీ ఎంబడి ఉంటేవాళ్ళు, నీ లక్షల చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు. కాంగ్రెస్ పార్టీ గతి. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడు. నిన్న అమరవీరుల సూపర్ పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా, నేను కూడా రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు, అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు జంకేది లేదు. ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా ఊపిరినంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం అంకితమవుతాం. జై తెలంగాణ.